ఇంకా దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలని. హల్లెలూయా. నన్ను పిలిచాడు తన కృపతో. ఎందుకు అంటే అన్యజనుల్లో తన కుమారుని నేను ప్రకటించాలని, యేసయ్యని లోకానికి ప్రకటించాలని, చూపించాలని. ఆమెన్, ఆమెన్. ఇంకా ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు ఆయనను నా ద్వారా ఈ లోకానికి బయలుపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకటి ప్రకటించడం, రెండోది బయలుపరచడం. హల్లెలూయా. ఒకటి నా ద్వారా దేవుని ఆ యొక్క యేసుక్రీస్తుని ప్రకటించడం, రెండోది బయలుపరచడం. ఉదాహరణకి ఆ యొక్క మరియని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యొక్క యేసు ప్రభుని ఒకటి ఆమె గర్భము ధరించింది, రెండవదిగా ఈ లోకానికి బయలుపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. మరియకు రెండు పనులు, రెండు బాధ్యతలు. అవి ఏంటి అంటే యేసుక్రీస్తుని గర్భము ధరించడం ఒకటి, యేసుక్రీస్తుని లోకానికి బయలుపరచడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి చూపించటం. ఆమెన్, ఆమెన్. ప్రతి దేవుని బిడ్డని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, ఎన్నుకున్నాడు తల్లి గర్భంలో పడినప్పుడే. ఎందుకు అంటే యేసుక్రీస్తుని నీవు కలిగి యేసుక్రీస్తుని లోకానికి ప్రకటించడానికి, బయలుపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని అంగీకరిస్తున్నాము, యేసయ్యని కలిగి ఉంటున్నాము, కానీ ఈ లోకానికి యేసయ్యని బయలుపరచలేని పరిస్థితి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను యేసుక్రీస్తుని లోకానికి బయలుపరచడానికి, అన్యజనులలో బయలుపరచడానికి. హల్లెలూయా.